ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రభువా, ఈరోజంతా నీ రేఖల చోటును కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా అయ్యా సమీపించకుండా దేవా, నీవు మా తోడున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాధికారి నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. సర్వోన్నతనానికే స్తోత్రములు అయ్యా. సింహాసనాసీనుడవయ్యా, మాకు ఏ కొదువ లేకుండా మమ్మల్ని కంటికి రెప్పల కాచి కాపాడుతున్న దేవుడు నీవే ప్రభువా. దాన్ని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. వారి పక్షా నుండి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే తండ్రి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇంకా నేను ఇది చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అనుకుని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే డెసిషన్స్ తీసేసుకుంటున్నారో ప్రభువా, ఒక్కసారి వారిని ముట్టి స్వస్థపరిచయ్యా. వారికి ఉన్న మైండ్ సెట్లో ఉన్న కంగారుతనాన్ని తీసివేయండి, యాంగ్జైటీని తీసివేయండి అయ్యా. ఈ పని అవుతుందో లేదో, ఇది జరుగుతుందో లేదో, ఇది ఎలా ఉంటుందో, ఇది నా జీవితంలో ఉంటుందా లేదా అనే ఈ భయాల నుండి వెళ్తున్నారు. లేకపోతే తప్పుడు రిలేషన్షిప్స్లో, లేదంటే తప్పుడు స్నేహాల్లో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అయ్యా. ఒక్కసారి తిరిగి కట్టమని అడుగుతున్నానయ్యా. దేవా, ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు కదయ్యా. ఇదిగోండి ప్రభువా, నీ ప్రజలమని చెప్పుకుంటూ మేమే పాపములు చేస్తున్నాం. ఇదేం కాదులే, ఇది చిన్నదేలే అనుకుని మేము పాపాలు చేస్తున్నామేమో, మేము పాపంలో పడుతున్నామేమో. దేవా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మరలా మేము ఆ తప్పిదములు చేయకుండా పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఏదైనా ఒక తప్పు మేము చేస్తున్న ఎడల అయ్యా మాకు తెలియజేయండి అయ్యా. అది దాని జోలికి ఇంకా మేము వెళ్ళకుండా ఆ తలుపును మేము మూసేలా సహాయం దయచేయండి అయ్యా. మా జీవితాల్లో ద్వారాలు తెరిచే దేవుడవు నీవే, మా తలుపులను మూసే దేవుడవు నీవే ప్రభువా. మా జీవితాలని ఆధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాం ప్రభువా. మేము ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలనుకుంటున్నా, ఏం చెయ్యబోతున్నా ప్రతి దాన్ని కూడా అయ్యా నీ చిత్తానుసారంగా జరిగించమని అడుగుతున్నాను. నీ చిత్తం లేనిదే మమ్మల్ని ఎక్కడికి పంపించొద్దయ్యా, ఎక్కడికి వెళ్ళనివ్వద్దు ప్రభువా. నీవే సహాయం చేయమని అడుగుతున్నాను. ఇదిగోండి ప్రభువా, ఈరోజు ఎవరెవరైతే తండ్రి వర్క్స్ చేశారో, లేకపోతే ఏ చోట్లకి వెళ్ళారో ప్రతి చోటుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పని మీద నీ హస్తాన్ని ఉంచమని ఈ రాత్రి కాలపు సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావములు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్.